berapa kan Rihamnya kira lagi. Kan jana tuh malah ibu ini dam. Single lagi. Ini tuh jawa ama bertakadi nomba. Itu temjane jai. అన్న ఎక్కడికి బయలుదేరారు? మేము ఈ కొండకి వెళ్ళి సేనికి వెళ్ళి ఇలాగ వచ్చి మామిడి పండు ఏరుకుందామని వచ్చాం. ఏం మామిడి పండ్లు ఏంటి? ఇది కొండ మామిడి పండ్లు కూర వండి తిందామని కొండ మామిడి పళ్ళతో కూర చేసుకుంటారు మీరు? చేసుకుంటామని. ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నారు? సేన్ నుండి వచ్చాం. సేన్ నుండి వచ్చారా? ఏం పేరు అమ్మా మీ పేరు? గుంట సీత. అమ్మా గుంట సీత. గుంట సీత. సీత అక్క వండుతుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి ఇద్దరికి పెడుతుంది అని. హాయ్ హలో నమస్తే అండి, నేను మీ మైలు రామ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న ఎత్తైన కొండ మామిడి చెట్టుని చూడండి. మా ప్రాంతంలో దీన్ని అయితే బూడ మామిడి చెట్టు అని కూడా పిలుస్తామండి. ఈ బూడ మామిడి చెట్టుకి వేసవి కాలంలో ఇలాంటి చిటిపొట్టి బూడ మామిడికాయలు చాలా అంటే చాలా కాసేస్తాయండి. మేము చిన్నప్పుడు చాలా బాగా తినేవాళ్ళం. ఇప్పుడు కొంత మిస్ అవుతున్నాము అనే చెప్పాలి. ఫ్రెండ్స్, మీరైతే మాత్రం రకరకాల మామిడికాయలు తిని ఉంటారు, కానీ ఇలా అడవుల్లో దొరికే కొండ మామిడికాయలు అదేనండి మా బూడ మామిడికాయలు అయితే తిని ఉండరేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తిని ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ బూడి మామిడికాయలతో మనం ఒక చక్కటి పులుసు అయితే పెట్టబోతా ఉన్నాం అన్నమాట. ఇది మా గిరిజన ప్రాంతం స్పెషల్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి వీడియో కూడా చాలా బాగుంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. Kok aku ditesin ski? Ani kok tam jauh sini nggak? ఇవే దొరికినాయమ్మా, ఇంకా దొరకలేదా? ఇదే బాబు కొండ మామిడి చెట్టు కదా, ఎక్కడ దొరకరాలేదు. ఇదే ఇవే దొరికినాయా? లేదు. దొరికినాయి. మళ్ళీ కొన్ని మీరు తినేసారు కాలంలో. అదే అదే అదే. సరే సరే. ఆకలి అయిపోతుంది కదా బాబు, సెల్ఫాకి వెళ్ళి వస్తుంది. సరే నాన్న, సరే. Kan isigan. Nah, nuki mana mana? Kalau ada tay. Itu dah na apa saja? అక్క పేరు అయితే సీత, అమ్మ పేరు అయితే చిన్నమ్మి అన్నమాట. అమ్మ తెలుగు అంతగా అర్థం కాదా? అర్థం వస్తుంది కానీ బాబు తప్పలు వస్తుంది. కొంచెం కొంచెం మాత్రమే వస్తుందా? సరే సరే. మీరు మాట్లాడే భాష ఏంటమ్మా? అదేలే, అంటే కుయ్యి భాష అంటారు. అదేనా? కుయ్యి భాష మాట్లాడతారు. బాగున్నాను చెల్లి. ఎలా ఉన్నామా? ఏం చేస్తున్నావు? తేడదానికా? సరే చెల్లి, సరే సరే అమ్మా, సరే. కూడా తమ్ముడు చెప్పాడా? కొండ మామిడి పళ్ళు ఇటుతో పులుసు పెట్టుకుంటారమ్మా మీరు? మళ్ళీ ఈ ఎండాకాలమే దొరుకుతాయి. మళ్ళీ మళ్ళీ దొరకదు. బాగుంటదయ్యా వీటితో పులుసు? బాగుంటదా? మామిడి టెంకలతో పులుసు అయితే మనం ఇప్పటి వరకు చూడలేదు ఫ్రెండ్స్. కాబట్టి ఈ రోజు మాత్రం మనం మామిడి టెంకల పులుసు చూడబోతున్నాం. అమ్మా, ఈ మామిడి టెంకల పులుసులో ఏమేమి వేసుకుంటే బాగుంటది? లేదు బాబు, టంకర్ కడ ఉల్లిపాయలు, కూరకాయలు, కారం, మిరపకాయలు వేస్తాము. మళ్ళా ఎండిన చేపలు ఉంటే ఎండిన చేపలు వండుకుంటాము. ఎండి చేపలా? ఎండి చేపలు వేసుకుంటే బాగుంటదా? బాగుంటది బాబు. మరి ఇప్పుడు వేస్తున్నారా లేదా?
ఏమో ఇక్కడ సింపుల్ లేదు కదా బాబు, సంతకి వెళ్తేనే తెచ్చిపోతేనే అప్పుడు వేసుకుంటాం. వట్టి టెంకలు కూడా బాగుంటదిలే. వట్టి పులుసు కూడా బాగుంటుందా? అలాగే ఏ ఊరు సంతకి వెళ్తారమ్మా మీరు? ఈ శుక్రవారం సంతకి బాబు పెదవలస వెళ్తారా? ఎలా వెళ్తారు? నడిచి వెళ్ళిపోతారా? నడిచి వెళ్ళిపోతాం. అత్తలు బైకులు మోయారు కదా బాబు మాకు. నడిచే ఆ కొండ ఘాట్ రోడ్ అంతా ఎక్కేస్తారా? అమ్మో చాలా ఎత్తైన కొండ కదా నాన్న బాబు అది. కంటే కొయ్యూరు వెళ్తే కూడా ఆధారం రోజు వెళ్తారు. ఆహా. ఎన్ని మామిడికాయలు వేసావమ్మా? లెక్క పెట్టలేదా? అవి 4 5 6 7 8 9 10 కాయలు సరిపోతాయా? సరిపోతుందా బాబు? ఇదే కదా. ఇక ఈ మిగిలిన పళ్ళన్నీ తినడమే. అదే కదా బాబు, కడిగేసుకొని తినేద్దాం. బాగుంటాయి కొండ మామిడి పళ్ళు. భలే రుచి ఉండదు బాబు. తీయలే. నీకే తోదికే ఇది కానీ ఆ రసం కూడా వేసేస్తారమ్మా? అదే కూర అవుతుంది. ఆహా, రసమే కూర అవుతుంది. అదే నోడు తోస్తికే చెల్లు కట్టి నిన్నోడు ఇంటికి కూడా వస్తుంది. అప్పుడు పేపర్ రేసేసే ఆకులు ఇంత చేయాలికేనా? పురుగులు గట్ట ఏముండవు. మొత్తం మామిడి పళ్ళు అన్నమాట. మామిడి పళ్ళని ఇలా తీసి పెట్టుకున్నారు చక్కగా. ಇವತ್ತು ಹಿಂಗ ಅಲ್ಲಿ ಬರ್ತಕಾಯ ಹಿಂಗ ಇಲ್ಲ ಇಚ್ಚಿ ಹಿಂಗ ಇಲ್ಲಿ ಖಾರ ಮೀತನ ಹಿಂಗ ಗುಂಡತತಿ ಆಗ್ತದೆ. karena hi banu nyalta ke nak mah hiro ke ni sura mampu hingga asal పసుపు వేసారమ్మా? కారం నూరుకొని వేసుకుంటారేమో కదమ్మా. మీరు కొనుక్కోరమ్మా అయితే సంతల్లో కారాలు గట్ట? ఇలాగేనా? ఇంకా నూరుకుంటారు వేసుకుంటారు అయితే మజా అయితే కదా నాకు ఇస్తా బర్రె ఈ పొద్దాక మంగ పొదే కుమిడి పొదే ఉడుతుందా ಹಿಂಗ ಬರ್ತೈತಿ ಪಪಾಯ ಬೋನಿ ಆಗ್ತದೆ. నాకు మజా గుండుగా మనకు లేని మూన ఇది ఇప్పుడు దీంట్లో పసుపు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అవి వేసి నూరుతూ ఉన్నారు. సీతమ్మ, మన ఊర్లో ఏమేం పంటలు పండిస్తారు మన వాళ్ళు అంటున్నా? మిర్చి పండిస్తారు, ఇంకా గుమ్మడికాయలు, పప్పులు పండిస్తారు. అంటే కూరలకు సంబంధించి ఇవి పండించుకుంటారు. మరి సామలు, కొర్రలు అయ్యా మానేసారా? సామలు, కొర్రలు కూడా వేయట్లేదా? అయ్యా వెర్రి అంటే వరి వరి బువ్వని మీరు వెర్రి అంటున్నారా? ఆహా, సరే సరే. వరి పండిస్తున్నారు. చోళ్ళు పండిస్తున్నారా? గ్యారంటీగా ప్రతిరోజు వాడతారు కదా? ఆహా, అవును. అప్పుడు లగ్న సామలు, ఈ కొర్రలు మానేశారు. మీరు మాత్రం పొయ్యిలు భలే వేసుకుంటారమ్మా, అందంగా ఉంటాయి మీ పొయ్యిలు. 3 పొయ్యిలు వేసుకున్నారే?
Kakak itu mersinya. Ini mana kali? Apa kamar lo untuk ta? Atau apa? ఏటమ్మా అవి మిరపకాయలు కరివేపాకు ఎండిపోయిందమ్మా బాబు ఇంకా డాక్టర్ మిర్చి కుదురుతారా ఏనా అవునా అలా చిల్లించు కదా ఈ ఎండాకాలంలో మీకు ఈ కొండ మామిడి పళ్ళు దొరుకుతాయి కదా ఇవి కాకుండా ఇంకా ఏమేమి దొరుకుతాయమ్మా కూరలు వండుకోవటానికి ఎండాకాలం పనసకాయలు తింటారు ఆ పనసకాయలు చుట్టాలు వచ్చినాగానే వచ్చినది మామిడికాయ చుట్టాలు వచ్చినాగానే వచ్చినది బాబు అదే మళ్ళా సంవత్సరం అయితేనే మళ్ళీ వస్తుంది అది వస్తుంది చుట్టాలు వచ్చారు అంటున్నారా లేదు చుట్టాలు వచ్చినాగానే వచ్చి ఉన్నది ఓహో చుట్టాలు వచ్చినట్టు వచ్చి కొన్ని రోజులు ఉంటది వెళ్ళిపోద్దానా ఓ ఇదేదో బాగుంది మాట బాగుంది నాకు అర్థం కాదు చుట్టాలు వచ్చారేమో అనుకుంటున్నాను అదే కదా ఒక్కొక్కటి వస్తుంది ఒకటి రాదు విన్నారా ఫ్రెండ్స్ అమ్మ మాట ఏం మాట్లాడారో చక్కగా ఈ మామిడికాయలు పనసకాయలు చుట్టాలు వచ్చినట్లు వస్తారు అని చెప్తున్నారు అనమాట అమ్మ అయితే అర్థం వాక్యం కాదు అదే ఉల్లి ఏగిన ఉల్లిపాయల్లో అలాగ మామిడి టెంకలు వేసేసుకోవడమేనా కారం పొడి కూడా వేసుకుంటున్నారు మళ్ళీ నూరిన కారం వేసారమ్మా నూరిన కారం వేసారు ఉప్పు వేసేసారు అక్కడ పడితే లోపల కనబడితే కప్పిస్తూ అదే ఇంకా పులుసు ఉడకాల బాగా ఉడకాల ఇంకా నీళ్లు పోస్తారా అయ్యా ఇక పోయారు ఆ నీళ్ళే ఆ కొన్ని నీళ్లతో ఉడుకుతాయి అవి ఆహా టంక బాగా ఉడికిపోతే మనకి రుచి కూడా బాగుంటుంది బాగా ఉడకాల టెంక ఉడకాల బాగా బాగా ఉడకాలి ఆ రసం అంతా దిగిపోయి అది మన అయిపోవాలి అప్పుడు బాగుంటుంది కాదమ్మా మీరు కాఫీ తోటలు గట్ట పెంచట్లేదా ఇటు మీకు కాఫీ తోట ఉందా ఇక్కడ ఈ ఊర్లో అబ్బా ఇటు సైడ్ ఉంది నేను చూడలేదు ఇప్పటి వరకు వేసారు మీరే వేసారా ఓడి అబ్బా చూడండి ఫ్రెండ్స్ ఆ ఎదురుగుండా కనిపించే ఆ కొండలంతా కాఫీ తోటలు పెంచుతున్నారంట మరి నేనైతే ఇప్పటి వరకు చూడలేదు మరి మీకుందా సీతమ్మ తోట ఎంత 2 ఎకరాలు కాఫీ గింజలు మన ప్రాంతంలో పండినట్టు చూడలేదు నేను అందుకని సీతమ్మ కోడిగుడ్ల పులుసులా కనబడుతుంది సీతమ్మ కూర అయితే చాలా సింపుల్ తయారు చేసుకోవటం అన్ని కూరలు వండుకున్నట్టే వండుకోవటం కానీ ఎక్కువసేపు ఉడకాలి ఎక్కువసేపు ఉడకాలి
సాధారణంగా మన ఛానల్లో చాలా గిరిజన ప్రాంత వంటకాలను చూపిస్తూ ఉంటానండి, కానీ అవేవి కూడా మిమ్మల్ని చేసుకొని తినండి, ట్రై చేయండి అని ఎప్పుడూ నేను చెప్పను అండి. కేవలం అవి మా గిరిజనుల యొక్క ఆహారపు విధానాలు, జీవన విధానాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో చేసేవి మాత్రమే. కానీ ఫస్ట్ టైం అండి ఈ మామిడి టెంకలు పులుసు మీరు కూడా చేసుకొని తినండి, ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మాత్రం నేను కూడా తిన్నాను అండి, చాలా బాగుంటుంది. చిక్కగా అవుతుంది కదా. ఇక్కడ మళ్ళీ ఎండి చేప ఉంటే బాగా భలే రుచి ఉంటుంది. ఎండి చేప మీరు తోంప కెలకలు కానీ తోంప చుట్టూ భలే రుచి అవుతుంది. ఏది తోపతి ఇది తింటే బాగుంటుందా? మామిడి టెంకలు మామిడి టెంక తోటి తోంప కిలికితే భలే ఒక ముద్ద తింటే ఆకలి కూడా ఉండదు. అబ్బా చక్కగా ఇలా అడవుల్లో ఏవి దొరికితే అవి తెచ్చుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా. మనం సంతల్లో కొనుక్కుంటాం గానీ ఆ కొనుక్కోవడం కంటే ఇలాగా దొరికేవి, సహజంగా దొరికేవి తినడమే చాలా మంచిది. మాకు అడవుల్లో చాలా రకాల ఆకుకూరలు దొరుకుతాయి. ఆ ఆకుకూరలు తెచ్చుకొని తింటూ ఉంటాం మేము. మాక గొడ్డుకూర ఆకు అంటాం, బొద్దికాకు అంటాం, పగడపాకు అంటాం, నెల్లికూర, సారాకు, అదే మీరు గరసుకొచ్చ అంటారు కదా, ఇది గడ్డకుంది కదా గరసుకొచ్చ. నిన్న అదే వండుకున్నారా? చాలా బాగుంటాయి ఆకుకూరలు. గుమ్మడి రోడ్డు అంటే భలే రుచి ఉంటుంది. గుమ్మడి రోడ్డా? గుమ్మడి రోడ్డు మేమే అది ఉడుచుకుంటాంలే. అది ఆ కాలానికే దొరుకుతుందేమో, శీతాకాలానికే. అదేలే అబ్బో దగ్గరికి అంటుకుందా, చాలా చిక్కగా ఉంది పులుసు మాత్రం. చిక్కగా అయిపోతున్నది. గుడ్లు 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 గుడ్ల పులుసు లాగా ఉంది. అలాగే బాబు చిక్కగా అయిపోతుంది కదా బాబు. ఇది చూడు అయిపోయిందమ్మా, ఇక ఉడికిపోయినట్టేనా? ఉడికిపోయింది. దించేస్తా అంట కదా బాబు. దించేయండి అమ్మా, దించే. చూడంబలా అంబలి నీళ్లు తాగరు కదా, అంబలి తాగుతూనే అన్నం తింటారా? అన్నమే అంబలి. అంబలి ఉంటే ఇంత ముద్ద కూడా అంబలి తిని మరి తాగుతాము. అంబలి కోడిగుడ్లు కూర ఏమండి మాది అన్నం కడే. ఇది కోడిగుడ్లు పులుసు అలాగా తీసుకు తింటున్నాం. కోడిగుడ్లు అదే ఇంకా అది అలా జూరేసి జల్లేయడమే. ఇవి తరచినా బొప్పుస్ కానీ పులుపు సరిపోయిందయ్యా? ఉన్నదయ్యా, పుల్లగానే ఉన్నాయా? నానా ఏం పులుసు నానా ఇది? కోడిగుడ్లు. బాగున్నది. అయ్యా కోడిగుడ్లు పులుసే. ఏం కోడిగుడ్లు ఇవి? అడవి కోడిగుడ్లు. అడవి కోడిగుడ్లు బాగుంది, చూడడానికి కోడిగుడ్లలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్గా వీడియో అయితే చూసారు కదా. కొండ మామిడి టెంకలతో చేసిన కోడిగుడ్ల పులుసు లాంటి పులుసు అన్నమాట ఇది. సో ఈరోజు మనకి మార్కెట్లో దొరికే రకరకాల సింథటిక్ ఫుడ్ కానీ ఆకుకూరలు, కూరగాయలు వాటన్నిటితో కంపారిజన్ చేసుకుంటే మా అడవుల్లో దొరికేటువంటి ఈ ఆహార పదార్థాలు చాలా అంటే చాలా గొప్పవి అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను, నమ్ముతాను అండి. సో ఇది ఫైనల్గా వీడియో అయితే మరి మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.